ఇంకా మీరైతే మీరు మీ ఇష్టమైన పనితో మీరు సంకెళ్ళు వేసేసుకున్నారు చాలా. అదే కదా. లేకపోతే అక్కడ బ్రాంచ్ పెట్టడానికి వెళ్ళాలి కదా మరి. అంటే అక్కడ కూడా ఉందండి, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మాత్రం ప్లానింగ్. తప్పకుండా అక్కడ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు, మన ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, తెలుగు భోజనాలు. ఇంతకీ మనకి యుఎస్ నుంచి డైలీ ఒక 20-25 మెంబర్స్ వస్తారండి. ఓహో, ఎలాగా? వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఇన్స్టాలో కానీ అన్నీ చూస్తారు కదా, వాళ్ళు టికెట్ కొనుక్కోగానే ఫస్ట్ ఒకటి పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకుందే కదా, బొటిక్స్కి వెళ్ళాలి, లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి, పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలని. దాంట్లో మన లిస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్, అంటే మన ఆంధ్ర వెళ్ళాలంటే ఫస్ట్ ఇటు వచ్చి ఆంధ్ర వెళ్తారు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ అని ఇలా పెట్టుకుంటారు. చాలా అసలు రోజు 20 డిఫరెంట్ డల్లాస్ అంటారు, ఆస్టిన్ అంటారు, నార్త్ కొరియా అంటారు, శాన్ ఫ్రాన్సిస్కో, ఒకటి కాదండి, ఆస్ట్రేలియా, దుబాయ్, అసలు ఇక్కడ కాదు అక్కడ, ఎవరి కాళ్ళు ఏంటంటే మా దగ్గర పెట్టండి అంటారు. వాళ్ళ అభిమానం అనమాట, ఎవరి కాళ్ళు మా దగ్గర పెట్టండి అంటున్నారు. డల్లాస్ అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుంటారండి, తెలుగువారు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ. ఇప్పుడు ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి, ఏం చేయాలి అని రిసర్చ్ చేశారా మీరు, లేకపోతే మీ అంతటా మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా? అసలు అదే ఆలోచన అట్లా ఏమీ లేదండి. కాకపోతే ఎప్పుడు మేము ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరూ శౌర్య ఫ్రెండ్స్, పెద్దబాబు మా హస్బెండ్ ఫ్రెండ్ అందరూ కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా అబ్బా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా సూపర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, కానీ పెడతానంటే వద్దనేవాళ్ళు. అలా ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి. ఫస్ట్ థాలీ పెట్టానండి, అంటే సౌత్ ఇండియన్ ఉంటుంది, చైనీసు, నార్త్ ఇండియను, తండూరి కాకుండా నేను కుక్కర్ పలావ్ అనేది ఒక 5 కుక్కర్లు కొన్నానండి. అది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కదా అన్న ఉద్దేశంతో నేను ఊరిన కుక్కర్ పలావ్ ఇంట్లో చేసినట్టు చేద్దాము, ఎవరి కుక్కర్ వాళ్ళకే రెడీ చేసి ఇద్దాము అని ఒక 5 కుక్కర్లు కొన్నాను. తాళి ఒకటి పెట్టానండి. తాళి పెడితే ఒక 1 month బాగా నడిచిందండి. ఆ తర్వాత ఈ తాళీలు మొత్తం అండి, అన్నం, పప్పు, కూర, అన్ని మొత్తం అండి, చాలా అంత మజ్జిగ పులుసు, పచ్చి పులుసు, పప్పుచారు, రసము, ఒక పులిహోర, లేకపోతే ఏదైనా ఫ్లేవర్ రైస్, ఒక స్వీటు, పప్పు కూర, ఒక ఫ్రై, రోటి చట్నీ, మొత్తం అన్ని కర్రీ, అన్ని పులుసు, అన్ని అంతా అది బాగా ఉందండి. అది బాగా పెట్టాలని అనిపించేది, పెట్టాము. అలా ఒక 1 month రన్నింగ్ అయింది, బాగుంది. కానీ తర్వాత అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్ లైట్లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి 95% కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయరండి కంపల్సరీగా. సో ఆ బిజీలో ఈ తాళి అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా దాంతో ఏంటంటే ఇప్పుడు తాళి ఆపేసాము. ఆ ప్లేస్ కూడా కొంచెం చిన్నది మనకి, సో 2 కావాలంటే కనుక కష్టం అవుతుంది. రేపు కొంపల్లో పెట్టేటప్పుడు అయితే తాళి ప్లాన్ ఉందన్నమాట. ఓకే, కుక్కర్ పలావ్ అంటే బేసిక్గా మీరు అన్ని వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వ్ చేస్తారు? అంతేనండి, అంతే. అది కూడా ఎట్లా అంటే కనుక ఎవరి కుక్కరు అప్పుడు పొయ్యి మీద నుంచి రాగానే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే మీకు పొగలు కక్కుతా వస్తుంది అనమాట. అందుకుని మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్ ఉందండి. వాళ్ళు వచ్చే ముందే కాల్ చేస్తారు. కాల్ చేస్తే మనం అన్నీ చేసి పెడతాము. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్తే అప్పుడు మనం ఆన్ చేస్తాము. అప్పుడు 20-25 minutes పడుతుంది. వీళ్ళు ఈలోపు సూప్స్ లేకపోతే కానీ స్టార్టర్స్ అయ్యేలోపు అది కూడా వచ్చేది. ప్లానింగ్ కావాలి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఇప్పుడు కుక్కర్ పలావ్లో మళ్ళీ ఫ్లేవర్స్ ఒకటి పెంచామండి. ఎలాగా అంటే ఫస్ట్ ఏమో మాంసం పలావ్, కోడి పలావ్, రొయ్యల పలావ్, వెజిటబుల్. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 50 సార్లు 60 సార్లు తింటున్నారండి అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్. ఇంకా వాళ్ళకి బోర్ కొట్టలేదేమో కానీ వాళ్ళు అలా తింటుంటే నా మనసుకు నచ్చట్లేదు. అసలు యాక్చువల్గా వాళ్ళు ఎవరూ అడగలేదు. అంటే ఒక తల్లిగా అనిపిస్తుంది కదా, అబ్బా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఫీల్ ఉంటుంది కదా. అట్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అడగల, వాళ్ళు బోర్ కొట్టకుండా అదే తింటున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో పండుమిర్చి ఫ్లేవర్ కలుపుతాం, మటన్ కానీ వెజిటబుల్లో కానీ లేకపోతే కోడి పలావ్లో కానీ, అట్లాగే గోంగూర, అలాగే చింతకాయ, అలాగే అదేంటి ఇంకా అట్లా వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నాం అనమాట. శౌర్యకి వంట వచ్చండి? శౌర్య బాగా వచ్చండి. అంటే వంట వచ్చా అంటే రుచులు తెలుసా అని? చాలా బాగా అండి, చాలా బాగా. అసలు చాలా ఫుడ్డీ అండి. కాకపోతే ఇప్పుడు లక్ష్య సినిమా అంటే 2019 నుంచి డైట్లో ఉంటుంది. ఇది పాపం సినిమా వాళ్ళకి అదొక
ఇబ్బంది కదండి. అవునవును. సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా especially ఇప్పుడు హీరోలుగా అసలు తినమన్నా తినట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చాడు, వచ్చి ఏరా ఏం తింటావు అంటే అమ్మ నాకు వద్దమ్మా అన్నాడు. అదేంట్రా ఏదో ఒకటి అంటే నేను సలాడ్ తిన్నా అంటే మేము సలాడ్ చేస్తూ ఉంటాం. ఓహో మీకు సలాడ్ కూడా చేస్తారా అని ఇంకెళ్ళేటప్పుడు అన్నాడు. సరే ఈసారి చూడు నువ్వు నా సలాడ్ ఎంత బాగుంటుందో. ఓకే అందరికీ మేమేం చేయమేమో కానీ మా చెఫ్ చేస్తారు చాలా బాగుంటుంది మేము తింటాము అన్న. అదే అండి అందుకని ఇప్పుడు మాత్రం చాలా డైట్లో ఉంటున్నాడు. అవును చాలా కష్టం కదా. మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్ కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కారం నూనె పడకపోతే కష్టం, మంచి రుచిగా ఉండాలంటే. మరి మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్తీగా పెట్టాలా ఇలా చేయాలా హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారు ఉష గారు? అంటే నేను మనమైనా ఇంట్లో కూడా చేస్తాం కదా, ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా. అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి. ఎవరన్నా డైట్ చేస్తాననే నేను ఒకటే చెప్తాను, డైట్ ఎందుకు చేయాలి, తినేటప్పుడు తినండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. పడాల్సింది పడాలి, భగవంతుడు ఇచ్చాడు తినటానికి. ఇప్పుడు అంతే కదండి. ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు, ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం, ఎవరైనా చేస్తానని ఒప్పుకోను. పిల్లలు అనేది తినాలి, ఫుల్గా తినాలి అని. అందుకని నేను మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు. అలాగే తినేవాళ్ళు అందరూ. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మన దగ్గర శౌర్య అడిగాడు, చెప్పాడు అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు, మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూ. ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా, బాగా పేరు వచ్చింది అన్నాడు. అవునరా మరి వాళ్ళు తినాలి కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అందుకు మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి. అంతా ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్న రోజు తినరు కదండి, వారానికి ఒకసారి తింటారేమో. కానీ ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మామూలుగా తక్కువ. సో అడుగుతుంటాను ఏమా ఎలా ఉంది, ఇది 11వ అండి, ఇది 50వ అండి, మీరు మమ్మల్ని పలకరించారండి, మేము హర్ట్ అవుతున్నాం, మీరు మమ్మల్ని గుర్తుపట్ల, ఇట్లా అంటుంటారన్నమాట అండి. సో అందరూ చాలాసార్లు వచ్చేసే ఉంటారు, ఈ వారంలో 3వ అండి ఇది, అట్లా చెప్తుంటారు. సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి. ఎందుకంటే నేను లోపల పెట్టాను, మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు, నాకు దాంట్లో అర్థం అవ్వదు. మీరు ఒకసారి చూసి చెప్పండి, అందరూ మీ యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు, చాలా నార్మల్గా ఉంటుందండి. అంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు. అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీలాగా అనిపిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళంగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు, మీకోసమే వచ్చామండి, మీ యూట్యూబ్ చూసాము, మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను అనమాట. అంత చాలా ఆనందంగా ఉంది. మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు. అలా ఏం లేదు, అలా అభిమానం అండి. నేను ఇది ముఖస్తుతికి చెప్పట్లేదండి, బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు, అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయింది, మీరు ఎంత మనస్ఫూర్తిగా పెడతారు. అవునండి, ఎందుకంటే అది మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో, మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది ఏలూరు అండి. మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది, ఆయన లెక్చరర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు. ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం, ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను. ఎప్పుడన్నా అది నేను అంతమందికి ఒక్కొక్కరికి 4 కేజీలు 5 కేజీలు వండి చేసి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెళ్ళో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవి కాదండి. ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండేవాళ్ళు ఎవరికన్నా. అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేది.